లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు, జగన్. ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన సంచలన వ్యాఖ్యలు, ముఖ్యంగా అమరావతి భూ సమీకరణ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమరావతి అంశంపై ఒక పునఃసమీక్ష ప్రారంభించిన తరుణంలో ఉండవల్లి లాంటి సీనియర్ అనుభవజ్ఞుడు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శగా కాకుండా అమరావతి నిర్మాణంలో జరిగిన కొన్ని కీలకమైన అంశాలను, వాటి వెనుక ఉన్న ఆర్థిక, న్యాయపరమైన చిక్కులు తిరిగి చర్చకు తెచ్చాయి. భూ సమీకరణ విధానంలో అప్పటి ప్రభుత్వం వేగంగా వ్యవహరించినప్పటికీ ఆ విధానం ఎంతవరకు పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉందనే సందేహాలు ఉండవల్లి లేవనెత్తారు. అమరావతి నిర్మాణం కోసం వేల ఎకరాలు సారవంతమైన భూమిని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశం గొప్పదైనప్పటికీ దాని అమలులో కొన్ని లోపాలు ఉన్నాయని ఉండవల్లి సూచించినట్టు తెలిసింది. భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూమిని బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి కేటాయించే విషయంలో అనేక అవకతవకలు ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం విపరీతమైన అప్పులు చేసిందని, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో భారంగా మారుతుందని ఉండవల్లి గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ అప్పుల భారం, భూ సమీకరణ పద్ధతిలో చోటు చేసుకున్న అవకతవకలు నేటి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా పరిగణించాయని విశ్లేషించారు. ఉండవల్లి వ్యాఖ్యల్లో మరొక ముఖ్యమైన అంశం అమరావతి బాండ్ జారీ. రాజధాని నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి జారీ చేసిన ఈ బాండ్ల వడ్డీ రేట్లు, వాటి చెల్లింపు వ్యవహారంపై ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ప్రజలపై కూడా ఈ బాండ్ల భారం పడుతుందని, ఒక ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తం రుణగ్రస్తం కావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యాఖ్యలు పాతవి అయినప్పటికీ కొత్త ప్రభుత్వంలో అమరావతి విషయంలో ఏం చేయాలనే చర్చ జరుగుతుందన్న నేపథ్యంలో ఉండవల్లి విమర్శలు ఒక రకంగా హెచ్చరికగా కూడా ఉండవచ్చు. భూ సమీకరణ చట్టబద్ధత, బాండ్ల ఆర్థిక చిక్కులు వంటి అంశంపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకతను నెలకొల్పాలని ఆయన పరోక్షంగా సూచించినట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రాజెక్టుల విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తరచుగా తన అభిప్రాయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా వెల్లడిస్తారు. ఈసారి ఆయన అమరావతి భూ సమీకరణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. ఈ విమర్శల వెనుక ఎట్లాంటి రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా ఒక రాజధాని నిర్మాణం లాంటి బహుతర ప్రాజెక్టులు పారదర్శక, ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఉండవల్లి వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేశాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఉండవల్లి వ్యాఖ్యలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, భూ సమీకరణ బాండ్ల వ్యవహారంపై ఎట్లాంటి నిర్ణయాలు ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఉండవల్లి వ్యాఖ్యలు అమరావతి చుట్టూ ఉన్న సంక్లిష్టతను, రాజకీయ సున్నితత్వాన్ని మరింత స్పష్టం చేశాయి.